ఆడపిల్లల జోలికొస్తే గుడ్లు బీకేసే చట్టాలు తీసుకొస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తోలు తీస్తాం, తాట తీస్తాం, బెత్తం దెబ్బలు కొడతాం. ఆడపిల్లల జోలికి వెళ్ళారంటే ఈ మాటలన్నీ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారండి? గుర్తొచ్చుంటుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు ఆవేశపూరితంగా అనర్గళంగా ఇచ్చినటువంటి స్పీచెస్ ఏంట్రా అంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు, సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ అదే సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అదే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ సుగాలి ప్రీతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగినట్టుగా ఆవేశపూరితంగా మాట్లాడింది ఎవరు అంటే అదే పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తర్వాత ఆ ఆవేశం ఏమైపోయిందో తెలియట్లా, ఆ ఆడబిడ్డలు ఏమైపోయారో తెలియట్లా, ఆ ఆడబిడ్డల రక్షణ ఏమైపోయిందో తెలియట్లా. జనసేన పార్టీ కాస్త కామసేనగా మారిపోయింది. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కీచకుల్లా ప్రవర్తిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణే కిరణ్ రాయల్ అనే ఒక దున్నపోతు. ఆ కిరణ్ రాయల్ అనే ఒక దున్నపోతు క్యారెక్టర్ లేని వెధవ తిరుపతిలో మహిళను రోబర్చుకొని ఆవిడ ఆస్తంతా తీసుకొని అంత పబ్లిక్గా కనిపిస్తా ఉంది. నువ్వు నన్న వైపు నైఫు కైఫు అనే మాటలు కూడా. అయినా సరే వాటిని ఏమి చేయదు. నిస్సిగ్గుగా వాడు ఈ రోజుకి మీడియా ముందుకు వచ్చేసి సమర్థించుకుంటుంటాడు. ఇక అరవ శ్రీధర్ ఆగడాల గురించి మనం చూసాం. అయ్యా నన్ను అరవ శ్రీధర్ మోసం చేశాడు అని చెప్పేసి ఒక మహిళ రోడ్డెక్కితే తాతంశెట్టి నాగేంద్ర అనే ఒక దున్నపోతు మహిళని పోలీస్ లాఠీ తీసుకుని కొడతాడు. సరే అక్కడికి ఆపేస్తే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక ముసలాయన స్కూలు పాపని లైంగికంగా వేధిస్తాడు. ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే జనసేన పార్టీకి చెందినటువంటి వీరవాసం జెడ్పీటీసీ జేపీ గూండా జయప్రకాష్, ఏదో పేరు గూండా జయప్రకాష్ నాయుడు అనే అతను విజయలక్ష్మి అనే ఒక విడాకులు తీసుకున్నటువంటి మహిళ పవన్ కళ్యాణ్ పేరు మీద అభిమానంతో పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి, సో నాకు పెళ్ళయింది, నేను విడాకులు తీసుకున్నాను ఆవిడ చెబితే నాకు కూడా పెళ్ళయింది, నేను మా ఆవిడతో విడాకులు తీసుకున్నాను, నేను బాగా చూసుకుంటాను, నువ్వు నా లైఫ్ వైఫ్ కైఫ్ అని నేను కూడా చెప్పినట్టున్నాడు. ఆ అమ్మాయి నమ్మింది. నమ్మిన తర్వాత ఇద్దరు కలిసి కాపురం పెడితే ఆవిడ దగ్గర 10 లక్షల డబ్బులు, బంగారు నగలు. సరే డబ్బులు నగలంటే ఓకే, ఆవిడ్ని లైంగికంగా వాడుకొని చిత్రహింసలకు గురి చేశాడంట. ఆ అమ్మాయి బయటికి నేరుగా పబ్లిక్గా వచ్చి చెప్తా ఉంది. గంజాయి కలిపిన టాబ్లెట్లు ఇవ్వటం, చిత్రహింసలు పెట్టడం. సో గంజాయి డ్రగ్గిస్టులు ఆడే ఉన్నారు, లైంగిక వేధింపుదారులు ఆడే ఉన్నారు. అయినా సరే తన పార్టీలో ఉన్న కలుపును కూడా తీయలేని అసమర్థుడా పవన్ కళ్యాణ్. తన పార్టీకి చెందినటువంటి కార్యకర్త విజయలక్ష్మి అనే ఆవిడ్ని తన పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు గూండా అతను మానసికంగా ఆర్థికంగా లైంగికంగా వాడుకొని వదిలేస్తే మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, మాదాపూర్లో ఏం పీకుతున్నాడు అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు మహిళలు గుర్తురాట్లేదా? నీ పార్టీకి చెందిన వాళ్ళే కీచకుల్లా ప్రవర్తిస్తా ఉంటే ఈరోజు మహిళల మీద ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు పవన్ కళ్యాణ్? దమ్మున్న మగాడివైతే వచ్చి సమాధానం చెప్పు. దమ్మున్న మగాడివైతే ఆ కిరణ్ రాయల్ మీద చర్యలు తీసుకో, దమ్మున్న మగాడివైతే అరవ శ్రీధర్ మీద చర్యలు చేసుకో, దమ్మున్న మగాడివైతే ఇలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకో పవన్ కళ్యాణ్. అప్పుడు నువ్వు దమ్మున్న మగాడివి, నిజాయితీ పరుడివి అని చెప్పేసి ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే పగటి వేషగాడిగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, వంట ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందండి, విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసింది, ఇంకా నాకు ఏం అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగానే ఉంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాతో జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి
కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అవి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి, నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం నాకు బిహేవ్ చేయడం అది అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అనే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అది అని చెప్పి మళ్ళీ ఏదో తాగింది కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడండి. నాకు పెట్టినాక అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. నేను అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒప్పించి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత గంటకు మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలుగా అని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోతాను, నేను రోడ్ ఎక్కేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేమిద్దరం కలిసి తీసిన వీడియోలు కూడా ఉన్నాయండి. ఉంటే ఇంకా బయట పెట్టేస్తానని చెప్పేసి నేను ఆ రోజు